హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం ఒక హౌస్కి ప్లాన్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు లైవ్లో చూపిస్తాను. మీరు మీ ఇంటికి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో మీ యొక్క అభిరుచికి తగ్గట్టు మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం సంస్థ మీకు ఆ విధంగా మీరు ఏ విధంగా చెప్పినట్లయితే ఆ విధంగా మనకి హౌస్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మీకు ఒక చిన్న రూమ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు లైవ్లో చూపించడం ఈరోజు జరుగుతుందండి. మరి చూద్దాం. మరి ఈరోజు మనం ఒక ఈ డ్రాయింగ్ అనేది లైవ్లో ఎలాగ మనం డిజైన్ చేసుకోవాలో మీకు లైవ్ ద్వారా మీకు చూపిస్తాను. ఇది వెడల్పు 6.55 ఉందండి. తీసుకుంటాం మీటర్స్లో. అదేవిధంగా పొడవు వచ్చి 13.88 మీటర్స్ తీసుకుంటాం. 6.55. ఓకే, ఇప్పుడు మనకి ఇది స్టైర్ కేస్ అండి. ఈ స్టైర్ కేస్ వచ్చేటప్పటికి 2 మీటర్స్ స్టైర్ కేస్ తీసుకుంటాం. ఇది 2 మీటర్ స్టైర్ కేస్ అండి. .23 వాల్ గోడ అండి. అదేవిధంగా ఇది మన స్టైర్ కేస్ స్టెప్స్ అండి. ఇక్కడ మనం 1 మీటర్ ఇది మనకి స్టైర్ కేస్ అండి. మరి ఈ చుట్టూ మనకి 0.23 వాల్ వస్తుంది. వాల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2.74 వెడల్పుతో హాల్ అనేది మనం చేసుకోవాలి. .74తో ఇప్పుడు ఈ హాల్కి మనం 0.11 గోడ, అదేవిధంగా ఇక్కడ 7.66 పొడవుతో ఒక హాల్ అనేది మనం చేసుకుంటాం. మిగిలిన ఏరియా ఏమొచ్చి డైనింగ్ కింద మనం ఉపయోగించుకోవచ్చండి. .54.
ఇక్కడ 3.50తో మనకి ఒక బెడ్రూమ్ అంటూ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపించిన డ్రాయింగ్స్లో ఇక్కడ బెడ్రూము ఇది ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ టాయిలెట్ అండి. అదేవిధంగా ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ టాయిలెట్. అదే ఈ విధంగా మనం ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్స్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఎన్నంటే 1 మీటర్ ఒక 2 మీటర్స్ పొడవు వెడల్పుతో మనం ఒక అటాచ్డ్ టాయిలెట్స్ అనేది మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాయిలెట్స్కి ఈ బెడ్రూమ్కి టాయిలెట్స్ అటాచ్ చేసుకుందాం. డోర్ పర్పస్ టాయిలెట్స్ డోర్స్ 0.76, డోర్ పెడతాం. ఇక్కడ ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ టాయిలెట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ బెడ్రూమ్కి .76 అంటూ టాయిలెట్స్కి మనం డోర్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్కి ఇక్కడ మనం వే చూపించుకోవచ్చండి. అయితే మనం బెడ్రూమ్కి 1 మీటరు డోర్కి చేస్తే అది అవ్వదు. కాకపోతే మనకి వాల్తో పాటు ఇక్కడ డోర్ ఇచ్చుకోవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా డోర్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఇది హాల్గా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది డైనింగ్ కింద, కిచెన్, ఇప్పుడు ఈ కిచెన్ మరి ఈ విధంగా కిచెన్కి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇది ఏమంటుందో ఇది ఆర్చ్ కింద వస్తుందండి. మరి ఇక్కడ మనం ఆర్చ్ని ప్రిపేర్ చేస్తే 1 మీటర్ ఇచ్చుకొని దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ చేసుకొని మనం ఆర్చ్ కింద మార్చుకోవచ్చు. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్. ఓకే, మనకి ఇక్కడ సింహద్వారం వస్తుందండి. ఇక్కడ సింహద్వారం వచ్చేటప్పటికి ఓకే, ఈ విధంగా మనం అంటే జస్ట్ మామూలుగా మీకు చెప్పానండి. ఒక ప్లాన్ అనేది మన ఇంటికి ఈ విధంగా చేసుకోవచ్చు అనే ఎగ్జాంపుల్ మీకు చూపించడం జరిగింది. మరి మన సంస్థ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మీ ఇంటికి ఏ విధంగా మీరు మీ ఇంటికి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో మీ అభిరుచికి అనుగుణంగా మన సంస్థ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడూ కూడా మీకు మీ అభిరుచికి తగ్గట్టుగా మన సంస్థ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చే దాంట్లో నచ్చే విధంగా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చండి.
ఈ ప్లాన్ వచ్చేటప్పటికి 2 BHKలో ఉందండి. అంటే 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక డైనింగ్, ఒక హాలు, 2 టాయిలెట్స్, అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చాయి. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఏ విధంగానైతే మన అభిరుచికి అనుగుణంగా ఉంటుందో ఆ విధంగా కూడా మనం డిజైన్ చేసుకుంటూ మన సంస్థ అనేది మీ ఇంటికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో మన ఆఫీస్ వచ్చేటప్పటికి శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్, విజయనగరం, గాయత్రి హాస్పిటల్ పక్కన. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.